Friends, this is Krish. మన ఛానల్ తెలుగు DEVOPS తెలుగు DEVOPS తెలుగు లైనక్స్ టేబుల్ చూచాను. సో మనం ఇప్పుడు NFSలో ఇన్స్టాలేషన్ అనేది ఎలా జరిగిందో చూసామన్నమాట. సో ఇప్పుడు VI ETC ఎక్స్పోర్ట్స్ లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫైలు. సో క్యాట్ చూసినట్లయితే క్యాట్లో మనం ఈ ఫైల్ని చూసినట్లయితే ఎటువంటి దీంట్లో ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట ETC ఎక్స్పోర్ట్స్. దానికని మనం MKDIR NFS అనే ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం. అంటే సర్వర్ డైరెక్టరీ అనమాట, లేకపోతే NFS1 అని చేసుకుందాం. ఇది సర్వర్ డైరెక్టరీ. సో ఇక్కడ మనం లోకల్లో చేసాము. దీనికి బదులు మనం దీన్ని మూవ్ చేద్దాం. మూవ్ NF1 టు స్లాష్. ఇది అంటే టాప్ డైరెక్టరీలోకి మనం మూవ్ చేసామన్నమాట దాన్ని. సో మనం టాప్ డైరెక్టరీలో చేసినట్టు అప్పుడు మాత్రం ఇది మౌంట్ అవుతుంది. సో అందువల్ల మనం టాప్ డైరెక్టరీలో మనం దాన్ని చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ETC ఎక్స్పోర్ట్స్లోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు మనం సర్వర్లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేసాం /టాప్ డైరెక్టరీలో. సో ఇప్పుడు మనం వెళ్ళాము. సో ఇన్సర్ట్లో మనం చూసినట్లయితే మనం చేసిన NFS1 ఇన్సర్ట్ మైగొడితే ఇన్సర్ట్ అని మనకు తెలుసు VIలో. సో NFS1. సో అదేవిధంగా మనం ఇక్కడ క్లయింట్ యొక్క IP అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో క్లయింట్ IP ఇదే. సో దీన్ని మనం కాపీ చేస్తాం, Ctrl+C కాపీ చేసి మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్లయింట్ IP. సో క్లయింట్ IPని పేస్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం చూసినట్లయితే రీడ్ ఓన్లీ సింక్ అని చెప్పి మనం ఇవ్వాల్సి వస్తుంది. సో రీడ్ ఓన్లీ సింక్ అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ మనకి మౌంట్ పాయింట్ కోసం యూజ్ చేసే ఇవి బ్రాకెట్లో ఇది క్లయింట్ IP అనమాట, సర్వర్ IP కాదు. ఇది క్లయింట్ IP. సో ఇక్కడ బ్రాకెట్లో రీడ్ ఓన్లీ, అదేవిధంగా సింక్ అయ్యేదానికి సింక్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే సర్వర్ నుంచి క్లయింట్కి సింక్ చేస్తున్నాము ఈ డైరెక్టరీని. సో ఇది మన సర్వర్ డైరెక్టరీ ఇది. సో సర్వర్ డైరెక్టరీ, అదేవిధంగా క్లయింట్ IP, అదేవిధంగా రీడ్ ఓన్లీ సింక్ అనమాట. సో మనం ఇక్కడ సింక్ చేయడం జరుగుతుందన్నమాట.